డీవీకే గారి విగ్రహ ఆవిష్కరణకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజామాబాద్ జిల్లాకు ఇతర జిల్లాల నుంచి చాలామంది మైగ్రేట్ అయి వచ్చారు. ఈ జిల్లా కాకపోయినా ఈ జిల్లా వాసులు పడుతున్న బాధల్ని పరిష్కరించడానికి అనేక మంది పరిష్కారానికి కృషి చేసినారు. అసలు ఈ సమాజాన్ని మార్చాలని అనుకొని దానికి ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో తాను ప్రయాణం చేసి ఈ ప్రజలను నడిపించిన వాళ్ళలో అగ్రగణ్యుడు డీవీకే గారు. సమాజం కోసం జీవితం అంతా కృషి చేసినాడు. డీవీకే గారు ఏదైతే మార్గాల్లో నడిచారో ఆ మార్గంలో నడుస్తున్న మీరంతా చాలా అభినందనీయులు. ఎందుకంటే సమాజంలో అసమానతలు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్నిటికీ పరిష్కారం సమసమాజ స్థాపనే పరిష్కారం అని డీవీకే గారు భావించి ఆ సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్ట్ పార్టీలో నడిపించాడు. అయితే ఆయన ఏదైతే ఆశయం ఉందో ఆశయం నెరవేరలేదు. మేమంతా విద్యార్థులుగా సమాజం కోసం కలలుగని ప్రయాణం చేశాం. జార్జ్ రెడ్డి నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీడీఎస్సీలో పనిచేసినాము. తర్వాత కాలంలో మేము ఉద్యోగాలు చేసాము. వ్యక్తిగతంగా మన ప్రయాణం మేము చేసినాము. కానీ ఈ సమాజం అనేది ఏర్పడకపోగా ఇంకా సమాజం వెనుకబాటుతనాన్ని వెనుకబోతే నడుస్తున్నట్టు మేము గమనిస్తున్నాము. మరి దానికి కారణాలు ఏంటి? దానికి శక్తి ఏదైతే ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఉన్నాయో, ప్రగతిశీల శక్తులు ఉన్నాయో, ఆ శక్తులకి సరి అయిన శక్తి లేక సమాజాన్ని మార్చలేకపోతున్నాయి. అనేక మంది ఈ సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ మధ్యలో ఐకమత్యం లేక కూడా ఈ సమాజం ముందుకు నడుస్తలేదు. కాబట్టి ఏదైతే డీవీకే గారి ఆశయాల కోసం నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మిగతా శక్తులతో కూడా కలిసి ప్రయాణం చేస్తేనే ఈ సమాజాన్ని మనం మార్చగలుగుతాము. కాబట్టి అటువైపు ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేస్తేనే డీవీకే గారికి నిజమైన నివాళిని మనం ఇవ్వగలుగుతాం. మేము పీడీఎస్లో పనిచేసాం. పీడీఎస్ ఇవాళ ఒకటిగా లేదు, 7 పీడీఎస్లుగా చీలిపోయి ఉన్నది. అలా చీలిపోవడం వల్ల శత్రువు బలమవుతున్నాడు. కాబట్టి శత్రువుని మనం ఓడించాలంటే సమాజ ఏదైతే ఆశయం ఉందో దాని వైపు ప్రయాణం చేయాలంటే అందరూ ఏకం కావాలి, అన్ని శక్తులు ఏకం కావాలి. ముఖ్యంగా ప్రగతిశీల భావాలు ఉన్న అనేక పార్టీలు, సంస్థలు ఏకమై ఆ వైపు ప్రయాణం చేస్తేనే, చేయడం వల్లనే డీవీకే గారికి నిజమైన నివాళులు ఇవ్వగలుగుతామని చెప్తూ వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.